హాయ్ అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అనేసి. మా హస్బెండ్ అయితే పర్మిషన్ ఇచ్చారండి. కాకపోతే కొద్దిగా చూసుకొని చేసి సోషల్ మీడియా కదా అని అంటే తప్పుగా అయితే కాదండి. ఎవరో ఉంటారు కదండి కొంతమంది తప్పుగా కామెంట్ చేసేవాళ్ళు. అలాగే మన ఫ్యామిలీలో కూడా తప్పుగా అనేవాళ్ళు ఉంటారు కదండి. అన్నీ చూసుకొని అయితే చేసుకోవాలని అయితే ముందుగానే హెచ్చరించారండి. నేనైతే ఒకటే మాట చెప్పానండి, నీకేమైనా ప్రాబ్లం అయితే చెప్పు, అంతేగాని బయట వాళ్ళ కోసం అయితే మాట్లాడకు. ఎవరు మనకేమీ చూడట్లేదు కదా, అలాగని ఎవరిది మనం ఏం తినట్లేదు కదా, అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ మాటలు మనం ఎందుకు పడాలి అని అయితే ఒకటే మాట చెప్పానండి. మా హస్బెండ్కి అయితే అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి. మరి ఏంటక్క వాయిస్ ఓవర్ ఒకటి ఇస్తున్నావు, మనిషి కనిపించట్లేదు అని అయితే అనుకోవచ్చు. దానికి కూడా ఒక రీజన్ ఉందండి. మన వీడియోస్ ఎలా వెళ్తున్నాయో చూడాలి కదండి. ముందుగా కొన్ని వీడియోస్ చేసి కనీసం ఒక 50 సబ్స్క్రైబర్స్ అన్నా వచ్చే వరకు ఆగుదామని అయితే ఆగానండి. ముందైతే మ్యూజిక్ ఇద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే మన లైఫ్ స్టైల్ కూడా అందరికీ తెలియాలి కదా అనేసి ఇలా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక రీజన్ కూడా ఉంది, ఇక ముందు వీడియోస్లో అయితే చెప్తానండి అది ఏంటా అనేసి. అంటే బ్యాడ్ రీజన్ అయితే కాదండి, గుడ్ రీజనే. అది కూడా షేర్ చేసుకుంటాను. అంటే మీ సపోర్ట్ నాకు ఎలా ఉంటుందో చూడాలి కదండి. నేను కూడా వీడియోస్ అయితే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదండి, జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. ఒకటేసారి కొబ్బరి చెట్టు ఎక్కాలంటే ఎవరి వల్ల కాదు కదండి. ముందుగా ట్రై చేయాలి. సక్సెస్ అనేది అందరికీ ఒకటేసారి వచ్చేది కదా. టైం వచ్చేదాకా మనం చేస్తూ ఉండాలి. అలాగని మధ్యలో అయితే ఆపేసుకోకూడదు. నా లైఫ్లో అయితే చాలా ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుందామని అయితే అనిపించిందండి. అందులో ఒకటి కరోనా వల్ల చాలామంది లైఫ్లో అయితే అతలాకుతలం అయిపోయాయి కదండి. అంటే కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు జరిగింది కదండి. మీకేం జరిగిందో మీరు కామెంట్ చేయండి. నా లైఫ్లో ఏం జరిగిందో నేను కూడా ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి. చపాతీలో కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండి.